మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ విఏపై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సాధారణంగా ఏదైనా అకేషన్ ఉన్నా, ఫంక్షన్ ఉన్నా, పూజలున్నా పీరియడ్స్ రాకుండా టాబ్లెట్స్ వేసేసుకుంటాం. ఆటంకం అని, ఇబ్బందిగా ఉంటుందని. ఫంక్షన్స్కి వాటికి లేకపోతే పూజల కంటే వెళ్ళకూడదు పీరియడ్స్ టైంలో. ఈవెన్ ఫంక్షన్స్కి కూడా వేసేసుకుంటున్నారు రమ్మగారు. ఏదో బయట సరదాగా వెళ్ళాలి, స్పెండ్ చేయాలి, దానికి కూడా ఒక టాబ్లెట్ వేసేసుకోవటం చక్కగా చాలా ఈజీగా దొరికేస్తుంది, వేసేసుకోవటం. ప్రిస్క్రిప్షన్ కూడా అక్కర్లేదండి, మెడికల్ షాప్లో అడిగితే చాలు. దీనివల్ల అసలు ఎన్ని రకాల ఇబ్బందులు అంటే మాటల్లో చెప్పలేం. తర్వాత మన సర్కిల్ మొత్తం మారిపోతుందండి. ఎటు వెళ్తుందో ఎటు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కొంతమందికి ఏం ఇబ్బంది ఉండదు, కొంతమందికి అలవాటు అయిపోతుంది, కొంతమంది మాత్రం బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడతారు, ఎవరు ఇబ్బంది పడరు అనేది ఇబ్బంది పడేదాకా తెలియదు. కానీ 80% 90% అయితే కరెక్ట్ కాదు కదా, వేసుకోకూడదు. అత్యవసరమైనప్పుడు ఒకసారి అరసారి చేయవలసిన పనిని ఫ్రీక్వెంట్గా ప్రతి సంవత్సరము పండగలని, దసరాలని, దీపావళిని, వినాయక చవితిని, లేకపోతే ఉగాదని న్యాచురల్ థింగ్ని న్యాచురల్గా వెళ్ళనివ్వకుండా పూజలు ఈ సంవత్సరం వెళ్తే ఉగాది వచ్చే సంవత్సరం రాదా, వస్తుంది కదా. మనకు అవకాశం ఉందని నేచర్ని సరిగ్గా మనం పూజ చేసేదేమో నేచర్కి, ఆ దాన్ని సరిగ్గా ఉండనివ్వం మనం. ఇలా చేయకూడదు అంటే జనాలకు కష్టంతో వస్తుంది. నువ్వు చేయలేదని మేము కూడా 1-2 సార్లు చేసాం. వచ్చిన హెల్త్ ఇష్యూస్ దృష్ట్యా నువ్వు దసరా అవ్వు, దీపావళి అవ్వు, పండగ అవ్వు, ఇంకోటి అవ్వు, పెళ్ళి అవ్వు, నేను వేసుకోను అని మానేసుకుంటాం. చాలా హింసపడ్డాక ఏమవుతుందంటే రెగ్యులర్ సైకిల్స్ మిస్ అవుతాయి కొంతమందికి. డాక్టర్ సలహా లేకుండా చేయకూడదు పైగా ఇంకోటి ఉంది, ఇలా ట్యాబ్లెట్లు ఏమైనా వేసుకుంటే దానికి ఒక విధానం ఉంటుంది. ఇంకొక 5 days ముందు నుంచి వేసుకోవాలి. మనకి ఆ ప్రోగ్రామ్ దాకా వేసుకోకూడదు, వేసుకుని ఆ రోజుకి మానేసేయాలి. బాగా మంచినీళ్ళు ఎక్కువ తాగాలి, మజ్జిగ తాగాలి, కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి, ఎక్కువ ఫిజికల్ స్ట్రెయిన్ ఇవ్వకూడదు, స్లీప్ సైకిల్స్ బాగుండేలాగా చూసుకోవాలి. హార్మోన్స్ని మనం గజిబిజి చేసాం, దాన్ని మళ్ళీ మనమే సెటిల్ చేయాలి. దానికోసం ఏం చేయాలి అనేది మీరు డాక్టర్ని అడిగితే తెలుస్తుంది. మెడికల్ షాప్కి వెళ్ళి యాస్ప్రో కొనుక్కున్నట్టుగా ప్రమోలిటెన్లు కొనుక్కుని వేసేసుకుంటుంటే ఏమవుతుంది? ఇవి చిన్నపిల్లల్లో అయితే, యంగ్స్టర్స్, టీనేజర్స్లో అయితే వాళ్ళకి పీసీఓడి సమస్యలు ఏమైనా ఉంటే ఇబ్బంది అవ్వచ్చు, పిఎంఎస్ ఉంటే పెరిగిపోతుంది, ఇంకా పీసీఓఎస్ కూడా ఇంకోటి ఉంది, అది ఇబ్బంది అవుతుంది. వాళ్ళ ప్రెగ్నెన్సీలు ఇబ్బందుల్లో పడతాయి. ఒకవేళ పెళ్ళైన వాళ్ళు పీరియడ్స్ వచ్చేస్తాయని వేసుకుంటే ఒకవేళ ఆ టైంకి వాళ్ళు కన్సీవ్ అయ్యి ఉంటే అదొక తిప్పలు, అదో ఇబ్బంది. అది భయంకరమైన ఇబ్బంది, మామూలుది కాదు అది. జీవితం అంతా సర్వనాశనం అయిపోతుంది. ఈ కాస్త దానికి ఓ ఫంక్షనో ఒక ఇదో మనం అటెండ్ చేయకపోతే ఏమైపోతుంది అని అనుకుంటే కనుక అసలు వేసుకోకర్లా. మన పెళ్ళే అయితే తప్పదు. ఇళ్లలో పెళ్ళిళ్ళు అయితే ఆడవాళ్ళు ఇబ్బందులు చూసుకుని పెట్టుకోవాలి కదా, ఏం చేస్తాం మరి. మళ్ళీ మేనపాజ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, 40 దాటిన వాళ్ళు, 45, 48, 50 వచ్చాక ఇట్లా ఏదో పిల్లల పెళ్ళిళ్ళను ఇంకోటనో మాత్రలు వేసుకుంటే వాళ్ళు ఇంకా అవస్థ పడతారు. చాలా అవస్థ ఇప్పుడు కొంచెం మేనపాజ్ వస్తే 3 weeks సైకిల్ వచ్చేస్తుంది. కొంతమందికి 6 weeksకి 8 weeksకి ఓసారి వస్తుంది, అంటే 2 నెలల తర్వాత వస్తుంది. ఈ మాత్రలు వాళ్ళు ఎప్పుడు వేసుకోవాలి మరి, ఏ టైంలో లెక్క పెట్టుకుని ఏం చేయాలి? ఈ అవకాశం ఒకటి ఉందని దాన్ని వాడదామని మనం భావిస్తే ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. ప్రధానమైనది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శారీరకంగా ఆడవాళ్ళు బలహీనుడు సహజంగానే. ఈ ఎవ్రీ మంత్ వచ్చే సైకిలు, తర్వాత ఏమో దానివల్ల వచ్చే ఇబ్బందులు, మరి ప్రెగ్నెన్సీలు, పిల్లల పెంపకం, ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలు పెరగటం మొదలుపెట్టాక పీరియడ్స్ మానేయవు కదా, మనతో పాటు 50 ఏళ్ళు వచ్చేదాకా అవి మనతో పాటు ఉంటాయి. చేడుఖానీలు చేయకూడదు, ఆటలాడకూడదు వాటితోటి. ఆడితే చాలా కష్టం తొందరగా వృద్ధాప్యం వచ్చేస్తుంది, శారీరకమైన బాధలు పెరిగిపోతాయి. పైగా ఇవాళ రేపు ఈ మన ఒవేరియన్ క్యాన్సర్లు అవి చాలా అవస్థ పెట్టినాయి. అసలు టైం కూడా ఇవ్వదుట. డాక్టర్ అశ్విని గారు ఒకసారి కలిసినప్పుడు ఏదో సందర్భంలో మా అక్కయ్య గారు అమ్మాయిని తీసుకెళ్తే చెప్పారు, ఒవేరియన్ క్యాన్సర్ టైం ఇవ్వదండి, అసలు కనపడిన 2-3 నెలల్లోనే అయిపోతుంది, చాలా టఫ్ దాన్ని హ్యాండిల్ చేయటం. అసలు తెలిసేసరికే మనం పెద్ద స్టేజ్లోకి వెళ్ళిపోయి అలా చెప్పారు ఆవిడ.
బా అవన్నీ భయాలు కదా. ఉమ్. తర్వాత కొంతమందికి పీరియడ్స్లో ఈ బ్రెస్ట్లో పెయిన్ అలాంటివి వస్తాయి. అవును. ఈ టాబ్లెట్లు వేసుకున్న తర్వాత అది విపరీతం అయిపోయిందని నేను 2-3 కేసుల్లో విన్నాను. చెప్తూ ఉంటారు కదా, ఇలా ఉంది ఓవర్ అలా ఉంది బ్లీడింగ్ అని. అవ్వటం, లేకపోతే శాంతం అసలు అవ్వకపోవటము, ఎమెనోరియా, డిస్మెనోరియా బోల్డ్ అని ఉన్నాయి వాటికి పేర్లు. అవునండి. ఒకటి అట్లా, ఒకటి ఆ కండిషను, ఒకటి ఇంకో కండిషను. కోరి తెచ్చుకోవటం అయిపోతుంది. కోరి తెచ్చుకోవటం. కోరి ఎవరింట్లోనో కొరుగు ఫంక్షన్ కి మనం ఎందుకు కొరితో తలగొక్కోవటం వృధాగా. కానీ రమ్మగారు నేను ఒక మాట చెప్పిన, ఇళ్లలో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఊరుకోరు రమ్మగారు. ఫంక్షన్స్ కి రామన్నా, లేకపోతే ఈ పూజకి మేము అటెండ్ అవ్వమన్నా కూడా ఏమవుతుంది, ఏదో ఒక టాబ్లెట్ వేసుకుని మీరు ఖచ్చితంగా అటెండ్ అయ్యి తీరి చావాల్సిందే అని చెప్పేసి మొత్తుకుంటారు. ముందు నెలలో గనక టాబ్లెట్లు వేసుకుంటే మరుసటి నెలలో మేము మామూలుగా ఉన్నాము అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు వాళ్ళని. అందరికీ సైకిల్ డిస్టర్బ్ అయిపోతుంది. కొంతమంది కడుపులో నొప్పి వస్తుంది, కొంతమందికి ఏమో సరిగా అవ్వదు, ఎక్కువ రోజులు అయిపోతుంది, లేదా తక్కువ రోజులు అవుతుంది, అసలు సైకిల్ సరిగ్గానే ఉండదు, ఎప్పుడు ఏమో చేయాలో అర్థమే కాదు. మనము నేచర్ని డిస్టర్బ్ చేయటం కదా, అది చేయగలదు. సహజంగా జరిగేదాన్ని మధ్యలో స్టాప్ చేయటం కదా. అత్యవసరము పిల్లదే పెళ్ళి అంటే ఒక డాక్టర్ని చూడండి. అప్పుడు కూడా అది సేఫ్ అని మీరు అనుకోవద్దు. డాక్టర్స్ కూడా చెప్తారన్నమాట, అదిగా వాడద్దు, ఇవన్నీ సమస్యలు వస్తాయి అని చెప్పి. ఒకవేళ డాక్టరే సర్టిఫై చేసి ఈ మాత్రం మంచిది, దీంతో ఇబ్బందులు రావు, నేను చూస్తాను అని మీ డాక్టర్ చెప్తే రిలే చేయండి, నమ్మండి. లేకపోతే మీ అంతటా మీరు యాస్ప్రోలు పప్పు బిళ్ళలు కొనుక్కున్నట్టు కొనేసుకుని 6 రోజులు, 8 రోజులు, 9 రోజులు వేసేసుకోవడం చేయకూడదు. డాక్టర్ సలహా తీసుకోండి, 4 లేదా 3 వేసుకోండి అని చెప్తారు. 8, 10 వేసుకునే వాళ్ళని కూడా చూస్తాను చేయ. పెళ్లి దగ్గర నుంచి దానికి కాదు రమ్మగారు, మీరు ఇంకా పెళ్లి దగ్గరే ఉన్నారు. ఏదన్నా ఫంక్షన్కి వెళ్తున్నాం, ఏదన్నా ఊరికి వెళ్తున్నాం, ఎంజాయ్ చేయటానికి టూర్కి వెళ్తున్నాం, ఇలాంటప్పుడు కూడా వేసుకుంటున్నారు. ఇప్పుడు టూర్ల దగ్గర వేసుకుంటారా? మీకు ప్రయాణంలో వామిటింగ్ సెన్సేషన్ అలాంటివి ఉంటే ఎలా భరిస్తారు? కొంతమందికి టాబ్లెట్లు పడవు చేయ. అవును, వాళ్ళకి మోషన్స్ అయిపోతాయి, వామిటింగ్స్ అయిపోతాయి, టైం ఫాలో అవ్వాలంటారు వేసుకునేటప్పుడు. టైం ఫాలో అవ్వాలి. 24 గంటలు ఏదో ఉంటుంది కదా, ఇవాళ రాత్రి 8కి వేస్తే రేపు 8కే వేయాలి. ఆ మాత్ర పడిపోతుంది, ఈ రియాక్షన్లు వచ్చేస్తూ ఉంటాయి. అనవసరమైన రిస్కులు చేయొద్దు. ఈ అమ్మాయి పీరియడ్ని అనుసరించి పెట్టుకోవాలి. ఎలాగండి, మాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, మా ఆవిడ పీరియడ్స్, వాళ్ళిద్దరివి ఇవన్నీ చూసుకుంటూ ఎలా చేయాలంటే ఏం చేస్తావు? చేయాల్సిందే. వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుని ప్రోగ్రాములు మాత్రమే మిగులుతాయి, ఆరోగ్యాలు ఉండవు కదా. ఆలోచించండి. అత్యవసరమైతే తప్పిస్తే ఈ పని చెయ్యొద్దు. ఒకవేళ అత్యవసరమైతే తప్పకుండా గైనకాలజిస్ట్ సలహా మాత్రమే తీసుకోండి. సొంత ప్రయత్నం ఇందులో చేయబోకండి. ఇప్పుడు మనకున్న చాలా సమస్యల్లో గైనిక్ ప్రాబ్లమ్స్ విపరీతంగా ఉన్నాయి. ఎట్లా డయాబెటీస్ మనకి థైరాయిడ్ కనపడుతుందో అదే రకంగా గైనిక్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఈ గైనిక్ సంబంధించినటువంటి క్యాన్సర్లు కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి, స్త్రీ సంబంధమైనవి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. తొందరపడి ఏదో ఒక మాత్రే కదా అని మాత్రం వేసుకోకండి, జాగ్రత్త. రైట్ అండి. నమస్తే. నమస్తే జీ.